ఫస్ట్ లెవెల్ గో ఆన్ అండి, చెప్పండి. సెకండ్ లెవెల్లో కూడా నాకు సేమ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అని ఇంకా పెరుగుతూ వచ్చాయి, ఎక్కడ తగ్గేది లేదు అన్నట్టుగా. ఏ పనైనా నేను చేయగలను అనే కొంచెం నర్వస్నెస్ ఉండేది. కాకుండా ఈ సమయం చేయడం వల్ల ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటే చాలా పెరిగిపోయాయి. ఏదైనా సరే అది ఇంతేనా నేను చేయగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ చాలా పెరిగింది నాకు దీనివల్ల. ఓకే, రైట్. 7 వచ్చింది గురుగారు వెయిట్ లాస్. అసలు నేను ఊహించలేను ఫస్ట్ లెవెల్లోనే అంత వెయిట్ లాస్ అయిపోయింది. సెకండ్ లెవెల్ వచ్చేసరికి అంత ఫిగర్ 4.6 వెయిట్ అది లాస్ అయింది. అంటే 2 months లో నేను అంత వెయిట్ దిగడం అనేది నాకు చాలా అస్సలు అనిపించింది. నాకు చాలా మంచిగా అనిపించింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా అది ఇంత ఈజీగా నా వెయిట్ లాస్ అయిందా అనిపిస్తున్నాను. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా నా వర్క్ నేను చేసుకుంటూ ఆడుతూ పాడుతూ ఇంత ఈజీగా వెయిట్ లాస్ కావడం అనేది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ జిమ్లోకి వెళ్ళి మార్నింగ్ చేసి కసరత్తులు చేసి వాకింగ్ చేయడము ఇవన్నీ చేయడము, మళ్ళీ ఎక్కడో డబ్బులు కట్టి మా టైంకి పోకుంటే వాడు ఏదో క్లాస్ తీసుకోవడం అన్న ఇంటెన్షన్ ఉంటది. ఈ సమయం వల్ల మాత్రం అలాంటి ఏం లేకుండా మనం ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుంటూ మన ఆహారం అలవాట్లు చేంజ్ చేసుకుంటూ ఇంత ఈజీగా చేయొచ్చా అని ఆశయం అనిపిస్తుంది గురుగారు. బయట పోయేదానికి రెస్ట్ ఈ చైతన్యం ద్వారా సమయమా చేసుకుంటూ ఈజీగా చేసుకోవచ్చు. అలాంటి ఇబ్బందులు ఉండదు. దీనివల్ల మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి. మనం అనుకున్న బాడీ షేప్ వస్తుంది. మనం అనుకున్న పనులు కూడా 100% జరుగుతాయి. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ముందరలాగా తినడం స్టార్ట్ చేయాలా అన్నట్టు ఉంది గురుగారు నాకైతే ఈరోజు. మళ్ళీ ఈ ఆహారం ఈ లిక్విడ్ కాకుండా ఇవన్నీ తినాలా అన్నట్టు ఏమి ఉండదు ఈరోజు. మళ్ళీ ఇంకొకరు కంటిన్యూ ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది ఈ ఎండింగ్ డేస్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వైఫ్కి టైం చెప్పుకోవాలి. ఎందుకంటే తన ద్వారానే నేను ఇది ఇట్లా జాయిన్ అవ్వడం జరిగింది.